మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. Namaskar, I am Dr. S.A. Kumar and I am from Nobel Clinic, Hyderabad, and today we will discuss one of the very interesting topic. It is useful for most of the people who are suffering with the joint pains. Okay, so this joint pains lo suffer aina valaki chala adbhutamaina టిప్స్ ఈరోజు చెప్తాను. అండ్ దాంతో పాటు ప్రికాషన్స్ కూడా చెప్తాను. అండ్ ఒకరికి జాయింట్ పెయిన్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అది కూడా చెప్తాను. సో బీ విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. యూ కెన్ అండర్స్టాండ్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద జాయింట్ పెయిన్స్. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ ద జాయింట్ పెయిన్. లైక్ నార్మలీ ఒకరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ జాయింట్ పెయిన్ వచ్చిందంటే దట్ ఈజ్ కాల్ ఓస్టియోఆర్థరైటిస్. ఓకే, లేకపోతే మన బాడీలో టాక్సిన్స్ బాగా ఫామ్ అయిపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు ఆర్థరైటిస్ కానీ లేకపోతే గౌట్ కానీ డెవలప్ అవుతుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల కూడా మనకు జాయింట్ పెయిన్స్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో మనము చేయాల్సింది ఏంటంటే టు గెట్ ఇట్ కన్ఫర్మ్డ్ whether you are suffering with the gout or arthritis. There is a test, blood test, small blood test only. So you can go for a serum uric acid test and RA factor test. ఈ రెండు టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి యూ షుడ్ బి కేర్ఫుల్. బట్ నార్మలీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద సిమ్టమ్స్, ఈ ఓస్టియోఆర్థరైటిస్లో ఎట్లా ఉంటుంది అంటే లైక్ మనకు బాగా ఉండదు, స్వెల్లింగ్ ఉండదు జాయింట్లో, అండ్ టక్ టక్ సౌండ్ రావచ్చు, మీకు నడిచినప్పుడు నొప్పి వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ క్యాటిలేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే మనకు నొప్పి రావడం అవకాశం ఉంది. అండ్ ఈ టైపు జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు విదౌట్ స్వెల్లింగ్ మీకు నొప్పి వస్తుంది, యు ఆర్ అనేబుల్ టు వాక్, ఈ టైప్ జరుగుతుంది. అండ్ ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ 50 సంథింగ్ లైక్ దట్, దెన్ యూ షుడ్ థింక్ దట్ ఇట్ ఈస్ 100 to 100% ఓస్టియోఆర్థరైటిస్. సో ఈ ఓస్టియోఆర్థరైటిస్కి నౌ డేస్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ పిఆర్పి అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, ఓకే, నీ రిప్లేస్మెంట్ సర్జరీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ యాజ్ ఫర్ మై ఒపీనియన్, when you can cure yourself naturally, then why you should go for the surgery? Why you should go for the PRP and all? And PRP is not the solutions. And how long you can do PRP? So that is my opinion. So best thing, I will tell you some tips. ఆ టిప్స్ మీరు యూజ్ చేస్తే మీకు డెఫినెట్గా మీకు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. బట్ టుడే విల్ టాక్ ఓన్లీ అబౌట్ ద osteoarthritis. Okay, if it is osteoarthritis in the sense like after certain age it develops in a persons, so that is osteoarthritis. Without any swelling you will get the pain in the joints, knee joints, okay, even ankle joints, all these things. So thing is that you will be unable to walk, survival కష్టం అయిపోతుంది. కాబట్టి మనము అక్కడ ఏం చేయాలంటే లైక్ లైఫ్ స్టైల్ కొంచెం మార్పు తీసుకురావాలంటే ఎట్లా అంటే మిలెట్ అంబాలి మీరు తయారు చేసి 2 పూటలు మీరు తినండి. పొద్దున ఒక పూట, రాత్రి ఒక పూట మిలెట్ అంబాలి మీరు తినండి. అండ్ మధ్యాహ్నం పూట యూ కెన్ టేక్ నార్మల్ ఫుడ్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్, సో డెఫినెట్లీ ఏమవుతుందంటే లైక్ మీకు కార్టిలేజ్ అక్కడ రీజనరేట్ అవ్వడం అవకాశం ఉంది. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ మీకు పెయిన్ విదిన్ ఏ డే ఆర్ 2 మీకు తగ్గదు, ఓవర్ నైట్ తగ్గిపోతుందని మీరు అనుకోకూడదు, కొంచెం టైం పడుతుంది. సో ఇట్ మే టేక్ అరౌండ్ 2 to 3 months. ఓకే, బట్ ఇది చక్కగా నేను చెప్పిన చిట్కాలు మీరు చక్కగా పాటిస్తేనే అప్పుడు మాత్రం మీకు జరుగుతుంది. సో నంబర్ 1 ఈజ్ ద మిలెట్ అంబాలి 2 times and 1 time నార్మల్ ఫుడ్. నంబర్ 2, ఈ పసుపు పొడి, ఒరిజినల్ పసుపు పొడి మీరు తీసుకోండి. అండ్ దట్ యూ షుడ్ మిక్స్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కలిపేసి మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్
2 times బిఫోర్ ఫుడ్ మీరు తాగండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో టిప్స్ నెంబర్ 2. అండ్ టిప్స్ నెంబర్ 3, పారిజాత ఆకు. ఓకే, పారిజాతంది చెట్టు ఎక్కడ ఉంటే మీరు చూడండి, అదొచ్చి యూ విల్ గెట్ ఇట్ ఆన్లైన్. ఓకే, సో పారిజాతాకు రోజుకు ఒక 3 ఆకు తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. టేక్ 1 glass వాటర్, దానిలో మీరు బాయిల్ చేయండి. ఆ 3 ఆకు వేసేసి ఒక జస్ట్ 5 minutes మీరు బాయిల్ చేయండి. బాయిల్ చేసి ఆ వాటర్ మీరు తాగండి. ఇది మాత్రమే మీరు చేశారంటే మీకు 100 to 100% ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 months ఆఫ్ టైం మీకు నొప్పిలు అన్నీ తగ్గిపోతుంది. అండ్ యూ విల్ ఫీల్ మచ్ బెటర్ డే బై డే. బట్ ప్రొవైడెడ్ అక్కడ ఏమొస్తుందంటే, లైక్ మీరు మిల్క్లు తయారైన ప్రొడక్ట్స్ అన్నీ మీరు తీసుకోవడం మానేయాలి. దట్ ఈజ్ నెంబర్ 1. మిల్క్లు తయారైన ఐటమ్స్ అసలు మీరు తినకూడదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, గోధుమలు తయారయ్యే ఐటమ్స్ కూడా మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ నెంబర్ 3, స్వీట్ ఇన్ కేస్ మీరు డైలీ బేసిస్లో తింటున్నారంటే స్వీట్ కూడా తినడం తగ్గించాలి. ఓకే, సో ఈ 3 ఐటమ్స్ మీరు పాటించాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఒకటి నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఐ విల్ టెల్ యూ, లైక్ నువ్వుల లడ్డు మీరు చేసి పెట్టండి ఒక డబ్బాలో. వారానికి 2 రోజైనా మీరు నువ్వుల లడ్డు ఖచ్చితంగా మీరు తినండి. 2 లడ్డు తినండి రోజుకి. లేకపోతే సపోజ్ మీరు నువ్వుల లడ్డు చేయలేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ నువ్వులు మీరు నార్మల్గా ఒక డబ్బాలు పెట్టేయండి. కొంచెం బ్రౌనీస్ కలర్ అయ్యేప్పుడు వరకు ఫ్రై చేసేసి పెట్టండి. అండ్ ఫ్రై చేసి పెట్టేసిన తర్వాత దాని నుంచి ఒక 2 స్పూన్ డైలీ బేసిస్లో మీరు ఒక వారానికి 2 రోజులు మీరు తినండి. ఎలా చేస్తే కూడా దీనివల్ల కూడా దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో దీస్ ఆర్ ద టిప్స్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఫర్ యువర్ జాయింట్ పెయిన్స్. అండ్ దీని ద్వారా న్యాచురల్గా మీకు జాయింట్ పెయిన్స్ తగ్గడం అవకాశం ఉంది. బట్ డూ నాట్ థింక్ దాట్ ఇట్ విల్ బి రిడ్యూస్ విద్ ఇన్ ఎ డే ఆర్ 2. అది తగ్గదు. అండ్ ఓవర్ నైట్లో మీకు తగ్గదు, కొంచెం టైం పడుతుంది. లేకపోతే సపోజ్ మీకు భరించలేని పెయిన్ ఇన్ కేస్ వస్తుందంటే, చాలా సివియర్ పెయిన్ ఉంది, మీరు నడవలేకపోతున్నారు, ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్, దెన్ అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి ఒక సింగిల్ మెడిసిన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంది. ఆ సింగిల్ మెడిసిన్స్ మీరు తీసుకెళ్ళి వాడారంటే ఆ ఒక్క మెడిసిన్ ద్వారా డైలీ జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 1 పర్టిక్యులర్ మెడిసిన్. సో యూ విల్ డెఫినెట్లీ గెట్ క్యూర్. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 days ఆఫ్ టైం. 3-4 days మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్లీ యూ కెన్ డూ యువర్ ఆల్ వర్క్ విచ్ యు ఆర్ డూయింగ్ ఆన్ ద డైలీ బేసిస్. మీకు ఇబ్బంది ఏముండదు. అండ్ ఖచ్చితంగా మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఉంటుంది. అండ్ దట్ మెడిసిన్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్. మీకు ఎవరికైనా కావాలంటే నా నంబర్కు మీరు కాల్ చేసి మీరు రావచ్చు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కమ్, యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ కన్సల్టేషన్. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి మీరు ఆ మెడిసిన్ తెప్పించుకుంటే మీకు కూడా ఈ పెయిన్స్ అన్నీ తగ్గుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, you can contact me on my mobile number which is given on the screen. Thank you.